వీళ్ళరా విజేతల కంటే అధికులం అన్నటువంటి ఈ యొక్క ధారావాహికలో మనం దేవుని యొక్క కరుణాహస్తము నుండి మేళ్ళు పొందగలము గనుక మనము విజేతల కంటే అధికులము అన్నటువంటి పాఠంలో భాగంగా గత కాలంలో యోసేపు గారి విషయం లోకంలో ఒక మాట బాగా చలామణిలో ఉంటుంది. మానవ తలంపుల గురించి, దేవుని యొక్క తలంపుల గురించి. ఏమని? లోకములో మానవ తలంపుల గురించి, దేవుని తలంపుల గురించి ఉండేటటువంటి ఒక నానుడి, ఒక సామెత ఉన్నది. అదేంటో ఎవరికైనా ఐడియా ఉందా? మనం ఏది తలంచినా జరిగే దేవుని చిత్తమే. ఓకే, ఇది లోకంలో నుంచి కాదక్క. అది మనం చెప్తున్నది, మీరు చెప్తున్నది దైవికమైనటువంటి కోణం విషయంలో చెప్తున్నారు. నేను అడుగుతున్న లోకం విషయంలో. తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అన్నట్టు చెప్తారు. విన్నారా? అనుకున్నదొకటి, ఆయనదొకటి. అలాగా అనుకుంటూ ఉంటారు. నిజంగా వాళ్ళు అన్నయ్యలు తలచినటువంటి విధానం వేరు. కీడును కాంక్షించారు, ఒక నిండు ప్రాణాన్ని నిలువులా బలి చేయాలని అనుకున్నారు, ఒక అంగడి వస్తువుల అమ్మేశారు, ఆ జీవితాన్ని అంతటితో తుంచేయాలన్నటువంటి విశ్వ ప్రయత్నాలు పెద్దవాళ్ళైనా చేయటం జరిగింది. కానీ దేవుడు నీతిమంతులను అనాథలుగా విడువడు, నమ్మకస్తులకు దీవెనలు మెండుగా కుమ్మరిస్తాడు గనుక అట్టి వ్యక్తిని మరి దేవుడు వదిలిపెట్టలేదు. ఎందరో మర్చిపోయారు, ఆయన ద్వారా మేలు పొందిన వాళ్ళు కూడా మర్చిపోయారు. అని దేవుడు ఆయనను మరవలేదు. తగిన సమయమందు హెచ్చించినట్లు దేవుని బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కుడై ఉండినందుకు గాను నీతిని వదిలిపెట్టలేదు, ఊపిరినైనా వదిలిపెట్టాలనుకున్నాడు. నన్ను ఎవరేమనుకున్నా పర్వాలేదు అనుకున్నాడు. మనం ఎలాంటి వాళ్ళం అనంటే, నన్ను ఎవరూ ఏమనుకోకూడదు, దేవుణ్ణి వదిలిపెట్టినా పర్వాలేదు. ఇది మన యొక్క బాపతు, మన యొక్క ఉద్దేశం, మన యొక్క ఆలోచన ఇలా ఉంటుంది కదా. నన్ను ఎవరు ఏమనుకోకూడదు, తప్పుగా అనుకోకూడదు. అలా అనుకుంటే నా మనసు ఒప్పుకోదు, నేను తట్టుకోలేను, నా వల్ల కాదు. పాట అయితేమో నేను ఉండాలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా అని పాట పాడుతాం సంఘంలోకి వచ్చి, చర్చిలోకి వచ్చి. కానీ వన్స్ ఏదైనా గట్టి దెబ్బ తగిలిందంటే భక్తి జీవితపు యాత్రలో ఇక కోలుకోలే అనే పరిస్థితుల్లో కూడా ఉండటం, మరి అన్నట్టును ప్రభువును ఒకరు అనుసరించలేదట అనేకులు, అలాగ మారిపోవటం మన వంతు అయిపోతుంది. అలాంటి స్థితి కాదు. రిస్క్ లేనిదే రస్క్ లేదు అని అంటారు. నో పెయిన్స్ నో గెయిన్స్ అంటారు. శ్రమే పరిమళానిగా మారుతుంది అని అంటారు. ఆ శ్రమ ఏదో కాదు, పచ్చంతో బ్రతకటం. తప్పు చేయటానికి, పాపం చేయటానికి వేరే పనులు పదే పదే రోజు కలిగినా కూడా ఎన్నో పుష్కలమైన అవకాశాలు యోసేపు గారు పడిపోవడానికి, చెడిపోవడానికి. ఎందుకనంటే ఊరుగాని ఊరు, సొంతోళ్ళ చేత అన్యాయమైనోడు. ఏమండి, చెయ్యని ఎవరు లేరు అక్కడ. అమ్మ లేరు, నాన్న లేరు, పెద్దలు లేరు, మందలించేవాళ్ళు లేరు, సంఘం లేదు, సావాసం లేదు, ప్రార్థన లేదు, గ్రంథం లేదు, ఏం లేవు. ఏమీ లేకపోయినా ఆయన నిలబడిన రీతి ప్రపంచానికి దిక్కుగా మార్చింది. మర్చిపోకండి. చాలా మంది అనుకుంటారు పత్యంతో ఉంటే నాకేంటి. డాక్టర్ గారు ఊరికే పత్యం చెప్పరు. డాక్టర్ గారు పత్యం ఊరికే చెప్పరు. ఎందుకు చెప్తారు? ఉన్న రోగం పోవాలి, పోయిన ఆరోగ్యం తిరిగి రావాలి.
అందుకు పచ్చం, అంతే తప్ప ఏదో మన మీద ఏమన్నా పాత కక్షలు ఉండిగా చెప్పి మర్చిపోకండి. ఇది యోసేపు గారి గురించి నుంచి మనం నేర్చుకున్నటువంటి విషయం. తదుపరి మరి ఇశ్రాయేలు సమాజం అంతటిలో మోషే గారికి లేనటువంటి ఆధిక్యత, మోషే గారి అన్నయ్య అహరోను గారికి లేదు, అక్కయ్య మిరియాము గారికి లేనటువంటి ధన్యత, తర్వాత మహాపరాక్రమశాలి యుద్ధవీరుడైనటువంటి యెహోషువ గారికి లేనటువంటి ధన్యత, కాలేబు గారికి లేనటువంటి శ్రేష్టమైనటువంటి దీవెన ఒక్క బిలాం మాత్రమే పొందుకున్న. ఎవరిని శపిస్తే వాళ్ళకు శాపం రావటం, ఎవరిని దీవిస్తే వాళ్ళకు దీవెన రావటం అన్నటువంటి శ్రేష్టమైన వరమును పొందుకున్న బిలాము జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఒకటే, నీకు నాకు ఇచ్చినటువంటి తలాంతులు. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, ప్రపంచంలో ఏ తలాంతులు లేని వాళ్ళు ఉంటారా, ఉండరా? ఏమ్మా, ఏదో ఒక తలంత ఇవ్వబడి ఉంటది. ఎలా చెప్పగలరు మీరు? అది ఏ ఆధారం చెప్తున్నారు చెప్పండి, ప్రూఫ్ ఏంటి? మనల్ని పుట్టి వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఆ మాట చెప్పగానే, మాట అడగగానే వెంటనే తలాంతుల దగ్గరకు వచ్చేయాలి మీరు. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు. ఏ తలాంతులు లేనటువంటి ఆ పరిస్థితి ఒకడికైతే ఏమి ఇవ్వలేదని ఏమన్నా ఉందా? లేదు. ఇప్పుడు ఆసియాలో ఉన్న 7 సంఘాలకు రాసినటువంటి విషయాలు, 7 సంఘాల గురించి ప్రకటన గ్రంథంలో ఉంది కదా. మరి 7 సంఘాలంటే ఎలా అర్థం చేసుకోవాలనుకుంటున్నారు? 7 సంఘాలు అంటే ప్రపంచంలో 7 సంఘాలు ఉన్నాయా? ప్రపంచం అంతా 7 సంఘాలే ఉన్నాయా చెప్పండి. దేవుడు కొన్ని సందర్భాల్లో ఇట్లా 3 గురించే మాట్లాడతాడు. ఇంకా మిగతా సంగతి ఏంటి మరి? ప్రపంచం అంతా 3ేనా? ప్రపంచం అంతా 7 సంఘాలేనా? ఎలా అర్థం చేసుకోవాలంటారు ఇలాంటి విషయాలని? ఒకసారి చెప్పండి, మాట్లాడండి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. ఆ ప్రశ్న అర్థమైందండి? 7 సంఘాలకి కాదు, అన్ని సంఘాలకని. 7 అంటే సంపూర్ణమా అని అనుకుంటున్నా. ఓకే, 7 అంటే సంపూర్ణం. ఓకే, మరి 3 అంటే 3 మాట విషయం చెప్పారు కదమ్మా, దాని సంగతి ఏంటి? ఆ 3లోనే అందరూ. గుడ్ 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 గుడ్, వెరీ గుడ్. ఇంకా కొంచెం మనం ఆలోచన చేస్తే 7 సంఘాలలో ఏవైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులే ప్రపంచమంతా కనబడతాయి. ఈ 3 వ్యక్తుల గురించి చెప్పాడు. ఈ 3 రకాలైన వ్యక్తులు మాత్రమే ఉంటారు ప్రపంచం అంతా. అంటే ఉంటే 1 తలాంతులో ఉంటాడు, 2 తలాంతులో ఉంటాడు, అంటే 1 to 5 రేంజ్. అది విషయం ఇక్కడ. అంటే 1 నుంచి 5 తలాంతులు వరకు ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారు మానవుల్లో, అంతే తప్ప ఏ తలాంతులు లేనివాడు ఎవడు ఉంటాడు. కనుక ఈ తలాంతులను సైతం సద్వినియోగం చేసుకోవాలి. అసలు ఎవరికి ఏ తలాంతు ఉందో ప్రతి జీవితంలో ఇప్పటికీ మనం గుర్తించుండం. మీరు గుర్తించారా? మీకు ఏ తలాంతులు ఉన్నాయో, మీకు ఏ తలాంతులు ఉన్నాయో మీరు గుర్తించారా? ఎవరు మాట్లాడట్లేదు. మాకేం లేవు తలాంతులు బ్రదరు, మమ్మల్ని వదిలేయండి అని అంటారా? ఏ తలాంతులు గుర్తించారు చెప్పండి? నాకైతే బైబిల్ చదివే తలాంతు దేవుడు ఇచ్చినాడు. బైబిల్ చదివే తలాంతు. ఓకే, ఇంకా పాటలు పాడే తలాంతు కూడా ఇచ్చినాడు. రైట్. ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ అది టాలెంట్ అంటారు కదండి, టాలెంట్ అంటారు.
టాలెంట్ అంటే అర్థం ఏంటంటే మిగిలిన వాళ్ళకంటే చాలా ప్రత్యేకంగా, ఉన్నతంగా, శ్రేష్టంగా ఉండగలగాలి. ఇప్పుడు పాటలు పాడామంటే మనలాగా వాళ్ళు మిగతా వాళ్ళు అంత ఈజీగా పాడకూడదు. అట్లా పాడుతున్నామా అది తలాంత అంటే. బైబిల్ చదువుతున్నారు, మీలాగా ఎవరు చదవలేరా? తలాంతు అంటే అర్థం ఏంటంటే అదొక ప్రత్యేకత కలిగింది. ఇప్పుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం తలాంతులు కలిగిన అనొచ్చు. ఎందుకు? ఆయన దశకంఠుడని పేరు. 10 రకాల గొంతులతో పాడగలడు. దట్స్ టాలెంట్. దాన్ని అనాలి టాలెంట్ అని. మీకు అర్థమవుతుందా? అలాంటివి గమనించాలి. సరే, మీలో అంటే సింగర్ని పాడించటం అంటే ఆ సిస్టర్తో పాడించిన బావును అనాలి మీరు పాడితే. ఆ సింగర్తో పాడించడం అంటే పలానా బ్రదర్తో పాడించున్న బావును, అంత అద్భుతంగా పాడాడు అని అనగలగాలి. దట్ ఈస్ టాలెంట్. అర్థమవుతుందా? తలాంతు అని అంటే ఇప్పుడు వాక్యం చెప్పటం తలాంతు అని అంటే ప్రపంచంలో వాక్యం చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? మరి ఎంతో మంది ఉన్నారు. కానీ అది కాదు తలాంత్ అంటే. ఇక్కడ ఇప్పుడు ఏ రకమైనటువంటి సందేహాలు రాకుండా చెప్పగలగాలి. ఎదుటివాడు దేవుడి వాక్యానికి విధేయుడయ్యే విధంగా చెప్పాలి, విశ్వసించులాగా చెప్పాలి, సందేహాలంటే నివృత్తి అయ్యే విధంగా చెప్పాలి, బాగా అర్థమయ్యే విధంగా చెప్పాలి, తేటగా చెప్పాలి, వివరణాత్మకంగా అందించాలి, ఒప్పుకునే విధంగా చెప్పగలగాలి. అది టాలెంట్ అంటే. ఎవరు పడితే ఒకటి చెప్తున్నా, అందరూ వాక్యం మాట్లాడుతున్నారు. వాక్యం మాట్లాడిన ఎవరు ఉంటారు చెప్పండి? మీకు మైక్ ఇస్తే మీరు మాట్లాడలేదు. తలాంతులు అన్నవి ఏమున్నాయో కూడా నిజంగా పర్ఫెక్ట్ గా గుర్తించలేని స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. సర్లేండి, మీరు నన్ను చాలా కాలంలో నన్ను చూస్తున్నారు కదా, చూస్తున్న వాళ్ళు చెప్పండి, నాలో ఏం టాలెంట్ చూశారు మీరు? దైవికమైనటువంటి తలాంతులు ఏమున్నాయని గమనించారు? మిమ్మల్ని మీరు గమనించుకోవడం అంత కష్టంలాగా అనిపించిన పరిస్థితులు ఉంటాయి. మీ దైవజనులు ఉన్నారనుకోండి, మీ ప్రాంతాల్లో ఉన్న మీ దైవజనులు ఉన్నారు కదా, వాళ్ళలో ఆయనలో ఎవరన్నా తలాంతులు గమనించారా? గమనించుంటే ఏ తలాంతులు గమనించారు? ఎందుకంటే అసలు తలాంతులు కాదు అని నేను తెలుసుకోవడానికి నేను అడుగుతున్నాను. నన్ను ఏదో పోడించుకోవాలని కాదు మళ్ళీ అడగటం. మీరు ఎలాగైతే తలాంతులు కాకపోయినా ఇది తలాంత్ అనుకొని భ్రమపడుతున్నారు, ఒకవేళ నా విషయంలో కూడా తలాంత్ కాకపోయినా ఇది తలాంత్ అనుకొని భ్రమపడతారేమోనని అడుగుతున్నాను. ఏం గమనించారు చెప్పండి ఒకసారి. ఎవరు మాట్లాడరు. మంచిది. అంటే చెప్పమ్మా. పాటలు రాసి తలాంతు. వెరీ గుడ్. పాడేది కాదు, మళ్ళీ పాడే విషయం పెద్దదేం కాదు. మాకంటే మించి గొప్పగా పాడేవాళ్ళు. పాటల రచన అదొక తల, పుస్తక రచన అదొక తల. చాలా డిఫరెంట్ వేలో ఉంటాయి పాటలు కానీ పుస్తకాలు కానీ. మీరు చదివి ఉంటే పుస్తకాలు, రాసిన పుస్తకాలు చదివి ఉంటే ఆ పుస్తకాలు రాసిన విధానం కానీ, లేదంటే ఆ పాటలు వింటున్నారు కాబట్టి పాటల జానర్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. అట్లాంటి వాటిని తలాంతులాగా. ఇంకా బాగా గుర్తించారు. వెరీ గుడ్. ఇంకా వాక్యం అన్నా స్పష్టంగా ఎలా చెప్తే అర్థమవుతుందో అలాగ వివరించి చెప్పే తలాంతు మీకు దేవుడిచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను విన్న వారిలో అలా బాగా అర్థమయ్యేలా చెప్తారన్నమాట. ఓకే, వెరీ గుడ్. పర్వాలేదు. ఇది ఒక్క అంత గొప్ప పరిస్థితుల్లో కాకపోయినా ఏదో ఒక ప్రారంభ దశలు చెప్పుకోవచ్చు దాన్ని. అదొక తలాంత్ కింద, ప్రారంభ దశలో ఉన్న తలాంత్ కింద చెప్పుకోవచ్చు. మరి ఉన్నత దశ కాకుండా ఇలాగా పనులలో ఏవైతే ఉన్నాయో అవి, మరి మీకు విషయం తెలుసు తెలీదో,
ఫలానది తలాంతు అని తెలియకుండానే కొందరు కలిగి ఉంటారు. తెలుసా మీకు? మీలో అది ఉంటుంది, ఇన్బిల్ట్ ఉంటుంది, దాన్ని ఎప్పుడు వాడుతూ ఉంటారు, అయినా కూడా అది తలాంతం మీకు తెలియదు. అట్లా కూడా కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఎవరు పిలిచినా దేవుడి దగ్గరికి రానివాళ్ళు, దేవుడి సన్నిధికి రాని వాళ్ళు, ఎక్కడికైనా కావచ్చు, చర్చ్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, ఏమండి, ఏదైనా కార్యక్రమాలకు, దైవికమైన కార్యక్రమాలకు కావచ్చు, రాని వాళ్ళు మీరు చెబితే రావచ్చు. నాకు మిగతా వాళ్ళతో సంబంధం లేదబ్బా, ఫలానా బ్రదర్ పిలిచాడు, దట్స్ ఆల్. ఫలానా సిస్టర్ పిలిచారు, నేను రా. అదొక తలాంతు. ఎవరు చెప్పినా వినని వాడు మీరు చెప్తే వింటారు అనుకోండి, అది తలాంతు. అర్థమవుతుందా? ఇవి మనం గుర్తించి కూడా ఉండం. ఇవి గుర్తించాలి, గుర్తించినవి సరైన విధంగా ఉపయోగించాలి. ఇదంతా ఎందుకు చెప్తానంటే, బిలాముకి దేవుడిచ్చిన తలాంతును సద్వినియోగం చేసుకోవటం, సరైన విధానంలో ఉపయోగించుకోవటం చేతగాని వాడు, దాన్ని దుర్వినియోగపరచుకోవటంలో సిద్ధహస్తుడు. దేవుడు ఇచ్చింది ఎందుకోసము? శపిస్తే శపించేటటువంటి లక్షణము, దీవిస్తే దీవించే లక్షణం ఇచ్చాడు. తెలియదు కాబట్టి దాన్ని ఏం చేయడం జరిగింది? బిలాం ఇచ్చేటటువంటి పైసలకు కకృతిపడి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. అలాగే మీరు తలాంతుల విషయంలో యేసుప్రభుల వారు, అపోస్తలులు, వీళ్ళ విషయంలో మీకు ఒక విషయం చెప్పాను, గుర్తుందో లేదో మరి. యేసుప్రభుల వారికి అన్ని పవర్స్ ఇవ్వడం జరిగింది. దేవుడు చనిపోయిన వాళ్ళని లేపేటటువంటి శక్తి ఇవ్వటం జరిగింది. అలాగే రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు, లేక ప్రార్థించినప్పుడు, లేదా రోగాన్ని గద్దించినప్పుడు ఆ రోగం పోయేటటువంటి తలాంతు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టిన తలాంతులు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి కదా. మరి ఇలాంటి తలాంతులు అపోస్తలుల వరకే వచ్చి ఆగిపోవటానికి కారణాలు వాళ్ళకు కూడా అలాగే ఉన్నాయి కదా. ఎంతో మందిని స్వస్థపరిచారు, ఎంతో మందిని చనిపోయినటువంటి వాళ్ళని లేపడం జరిగింది, బాగు చేయటం జరిగింది కదా. వాళ్ళ వరకు ఎందుకు వచ్చాయని చాలా మంది చెప్పేటువంటి మాట, మీరు కూడా అనుకునే మాట ఏంటి అంటే, వాక్యము స్థిరమంగా మారిపోవాలి, బలపడాలి, అనేకులకు రీచ్ అవ్వాలి, అనేక ఆత్మలు రక్షించబడాలి, ఆ దేవుడి వైపు అనేకులు తిప్పబడాలి, ఇందుకొరకు ఇవ్వబడిందని. ఇంతేనా? ఇంక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయంట? మళ్ళీ చెప్తున్నా, యేసుప్రభుల వారికి, అపోస్తలులకు ఇవ్వబడినటువంటి తలాంతుల విషయంలో నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఒక్కరన్నా ఉండరండి ఈ ప్రపంచంలో నీతిమంతులు. చాలా మంది అంటూ ఉంటారు, మనము నీతిమంతులం కాదు కాబట్టి మనకి ఇవ్వలేదని చెప్పేవాళ్ళు కొంతమంది. సమస్య ఏంటి తెలుసండి? మనకి ఎందుకు మన దాకా రాలేదు అని అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనము నమ్మకస్తులం కాదు. అవునా కాదు? ఈరోజు చాలా మంది సేవకులు మీరు గమనిస్తే, వాళ్ళకు ఆ తలాంతు లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ స్వస్థత వరము కలిగిన గొప్ప దైవజనం అని రాసుకుంటారా లేదా? ప్రవచన వరము కలిగిన గొప్ప దైవజనులు అని రాసుకుంటారు లేదా? వీళ్ళు స్వస్థపరిచే లక్షణం వీళ్ళకి ఆ తలాంతు లేకపోయినప్పటికీ, అయ్యగారు ప్రార్థించారు మాకు బాగైంది, అయ్యగారు ప్రార్థించారు మాకు బాగైంది, సాక్ష్యం చెప్పించుకుంటారా లేదా? ఎస్, లేకపోయినా కూడా దాన్ని సొమ్ము చూసుకునేటటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి లోకం. మళ్ళీ చెప్తున్నాను, అలాగని స్వస్థతలు జరగవు అని కాదు నేను చెప్తున్నది.
స్వస్థత వరము కలిగిన దైవజనులు లేరు. తేడా ఉందా లేదా? రెండింటికి తేడా ఉందా లేదండి? స్వస్థత వరము కలిగిన దైవజనులు లేరు అన్నదానికి, స్వస్థతలు జరుగుచున్నాయి అన్నదానికి తేడా ఉందా లేదా? 100% ఉంది. స్వస్థతలు దేవుడు వలన కలిగేవి, అయ్యగారే కాదు ప్రార్థించితే కలిగేవి. నీకు నువ్వు ప్రార్థించుకున్నా కూడా దేవుడు కరుణిస్తే అవుతుంది. మర్చిపోక. అర్థమవుతుందండి? కాబట్టి ఈరోజు మనం మన సొంతానికి ఒక బిలాం వాడుకున్నట్టు స్వార్థానికి ఇచ్చిన తలాంతులు దుర్వినియోగపరచు. నాకు ఈ స్పెషల్ ఈ రైటింగ్లో అదే పాటల రచనలో టాలెంట్స్ ఒక టాలీవుడ్లో, అంటే టాలీవుడ్ అంటే మనకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారు, అంటే ఎవరో కాదు, గిద్యోరన్న మన మీకు చాలా మంది తెలిసి ఉంటుంది. మనం పాటలు చేస్తున్నాం కదా, సెమినార్లకు మనం పిలిపిస్తూ ఉంటున్నాం తరచుగా. గిద్యోరన్న ఆయన ఇంతకుముందు సినిమా పాటలు చేశాడు. తెలుగు సినిమాలకు, చాలా సినిమాలకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు. నన్ను అడిగాడు, అన్న మన ఇద్దరం కలిసి సినిమా పాటలు రాద్దాం, పాటకు మంచి రెమ్యునరేషన్ ఇస్తాడు. ఒక్క పాటకి కనీసం ఎంత తక్కువ అనుకున్నా 50,000 రూపాయలు ఇస్తాడు రాసినది. ఎంత ఎమర్జింగ్ రైటర్స్ అయినా కూడా కొంచెం కొన్ని రకాలైనటువంటి క్వాలిటీస్ కలిగి అందించగలిగింది. అన్న మంచి రైమింగ్ వర్డ్స్ చాలా బాగుంటాయి, తెలుగు భాష మీద మంచి పట్టున్నట్టుంది, అది రాద్దామని నేను బ్రదర్కి కూడా చెప్పాను. అన్న దేవుడు మనకు తలాంతులు ఇచ్చింది సొమ్ము చేసుకోవడానికి కాదు, దేవుడి నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. దేవుడిచ్చిన తలాంతు ఆయన మహిమ కోసమే వాడాలి అని చెప్పాను బ్రదర్. ఎందుకనంటే తలాంతుల విషయంలో బిలామే ఎప్పుడు కూడా గుర్తు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ తలాంతులు ఉన్నాయో గుర్తించండి, లేదంటే వెస్ట్. తలాంతులు ఉన్నోళ్ళైనా కూడా తలవంపులుగా బతికేటటువంటి పరిస్థితులు ఉంటాయి. తెలుసుకోండి, మళ్ళీ మీరు గమనించుకోండి. అసలు మీకు ఎక్కడికి ఎంత గింజుకున్నా మీకు ఏ తలాంతు ఉందో గుర్తు రావట్లేదు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే మీకు బాగా, అంటే మీ గురించి బాగా తెలిసిన మీ ఆత్మీయులతోనో, మిత్రులతోనో, తోబుట్టువులనో, అమ్మ నాన్నలనో, డాడీ మమ్మీ లేదా అన్న అక్క, బ్రదర్ సిస్టర్, అంటే బ్రదర్ సిస్టర్ అంటే ఫ్రెండ్ను ఉద్దేశించి మనం పిలిచాడు, నాకు ఏ టాలెంట్స్ ఉన్నాయి, ఏం గుర్తించావు అని అడగండి వాళ్ళని. లేదా మీ సేవకుని అడగండి, మీ సంఘానికి సహవాసంలో ఉంటారే ఆయన అడగండి, దైవజనుని అడగండి, ఏం నాకు టాలెంట్ ఉందని. ఎప్పుడన్నా అడిగారా? కొన్ని ఈ రోజన్నా అడగండి, తెలుసుకోండి. ఇప్పటికైనా మీకు ఏ తలాంతులు ఉన్నాయో. మళ్ళీ చెప్తున్నా, నాకు ఏ తలాంతో ఇవ్వలేదమ్మా దేవుడు అన్నాడంటే మీరు దొంగలు, అబద్ధికులని అర్థం. దేశంలో ఉన్న రాజకీయాలన్నిటి గురించి మాట్లాడే టాలెంట్ ఉంది, పక్కింటోడు ఎదురింటోడు అందరి గురించినటువంటి బీబీసీ ఛానల్ కంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టాలెంట్ ఉంది. ఇది లేదా? రాఘవ్ చెద్ద అనేటువంటి పేరు అంటున్నారా ఈ మధ్యకాలంలో? పేరు రాఘవ్ చెద్ద. ఎక్కడ వాడు? ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాడు. ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడని ఎక్కడో పల్లెటూరులో ఉండే మాట్లాడుకోవట్లేదు. ఢిల్లీ రాజకీయాలు మాట్లాడతాం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాట్లాడతాం, నక్సలిజాల గురించి మాట్లాడతాం, అన్నీ తెలుసు. ఇక్కడికి వచ్చేసరికి బేరమైన పరిస్థితి. అదే దయ్యము తెలివిగా మనతో మైండ్ గేమ్ ఆడుతున్నాడు, మర్చిపోకండి. తిప్పి కొట్టాలి. ఇది బిలాం విషయంలో తెలుసుకోవాల్సిన విషయం. ఇకపోతే దానియేలు గారి దగ్గరికి వచ్చినప్పుడు
మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి మరికొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనకు అక్కడ రాయబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎస్పెషల్లీ రాజు దగ్గర ఒక బలమైనటువంటి ఒక జీవో, గవర్నమెంట్ ఆర్డర్ జీవో అంటే ఈ జీవోని రిలీజ్ చేయించడం జరిగింది. రాజా 30 రోజుల వరకు ఏ దేవుడి దగ్గర విచారణ చేయకూడదు, ఏ మనుషుడి దగ్గర విచారణ చేయకూడదు, నీ దగ్గరే ఎవడన్నా విచారణ చేయాలి అని రాసి ఇవ్వండి. రాజుకు సైతం ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పమంటారా? రాజు క్రింద ఉన్నటువంటి అధికారులు అందరూ కట్టకట్టుకొని వచ్చి అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడు? ఇక ఏమనడానికి ఉందండి చెప్పండి? ఏం మాట్లాడడానికి ఉంది? ఇక మాట్లాడడానికి ఏమన్నా అవకాశం ఉందంటారా? అందుకనే రాజు ఏం చేశాడు అని అంటే చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. వీళ్ళందరూ మనవి చేశారు. చేసిన తర్వాత ఏం చేశాడు రాజుక? కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. శాసనము జీవో రాయించేసి సిగ్నేచర్ కూడా చేశాడు. జీవో పాస్ అయిపోయింది, ఫోర్స్లోకి వచ్చేసింది. ఈ సమయంలో దానియేలు గారి దగ్గరికి వస్తే మనకు ఒక విషయం అర్థమయ్యే పరిస్థితి. అదేంటి అంటే 10వ వచనం చూద్దాం. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దానియేలు గారిలో ఉన్నటువంటి ఈ అద్భుతమైన సుగుణం మనలో కూడా లేనటువంటి, చాలా మందిలో మనలో కూడా కనబడినటువంటి గుణం. అది ఈయన సాధారణ వ్యక్తి కాదు. 3 రాజుల దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. చాలా బిజియెస్ట్ పర్సన్. రాజు తర్వాత రాజ్య భారంను అంతగా చూసుకోవలసినటువంటి వ్యక్తి. తన క్రింద ఉన్నటువంటి అధికారులు సరైన రీతిగా పనిచేస్తున్నారో లేదో అటువంటి అజమాయిషి చేయవలసినటువంటి వాడు. రాజుకు నష్టం కలగకుండా లెక్క అప్పజెప్పవలసినటువంటి వాడు. అటువంటి బిజియెస్ట్. ఎందుకంటే ఎంతది అనుకున్నారు? రాజు ప్రపంచాన్ని వెళ్ళే చక్రవర్తిగా ఉన్నటువంటి ఆయన క్రింద ఉన్నాడు ప్రధానమంత్రిగా. ఆయన రోజు ఒక గ్రామాన్ని ఒక సర్పంచ్ చూసుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. ఒక చిన్ని గ్రామం. వాళ్ళ వరకు ఎందుకు? మన విషయం ఆలోచన చేయండి. మీరు మీ కుటుంబాన్ని, నేను నా కుటుంబాన్ని సరైన రీతిలో భక్తి జీవితంలో గాడిలో పెట్టి నడపగలుగుతున్నామా? లేదే. ఎవరో అన్నారు మాట విననివాడు కొడుకు, మాట వినినట్టు నటించేది కూతురు అంట. అర్థమైందండి? అట్లాగా ఉన్నారు కదా ఈరోజు మన కూతుర్లు కొడుకుల సంగతులు ఎట్లా ఉన్నాయి పరిస్థితులు. నేనేం చెప్పినా వింటారు నా పిల్లలు. మనం ఏమైనా బాయిలో దూకి చచ్చిపోమని చెప్తున్నా నా పిల్లలకే, వాళ్ళు బాగుపడమని చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు కదా. ఈరోజు అలాంటి పరిస్థితులే దాపురించావు. చిన్న కుటుంబాన్ని మనం చూసుకోలేక, వాళ్ళని గాడిలో పెట్టలేక, సరైన విధానంలో నడిపించలేక మనం ఈరోజు చతికిలు పడుతున్నాం. అలాంటి ప్రపంచాన్ని చూసుకునేంత బిజీగా ఉంటే యథావిధిగా అంటే రొటీన్ రోజు ఆయనకు నిత్యకృత్యంగా మారిపోయింది.
రోజుకు 3 సార్లు, మనకు రోజుకు 3 సార్లు అంటే ఏం గుర్తు వస్తాయి? రోజుకు 3 ఉదయం సార్లు అంటే మధ్యాహ్నం ఏమక్క? ఉదయము మధ్యాహ్నం సాయంత్రం అవే గుర్తుకొస్తాయి. 3 పూటలు అంటే అదే 3 పూటలు అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఓకే. మామూలుగా అయితే 3 పూటల్లో మనకి ఏం గుర్తొస్తాయి? భోజనం గుర్తు. ఆ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, సాయంత్రం స్నాక్స్, ఇవి గుర్తొస్తాయి. మంచిది. ఇంకోటి ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఇంకేం గుర్తురావా? గుర్తొచ్చారు. అదంతా తిండికి సంబంధించింది అక్క. అదంతా తిండికి సంబంధించింది. టీ, కాఫీ ఇవన్నీ కూడా తిండితో ముడిపడి ఉన్నవే. ఇవి కాకుండా, తిండికి సంబంధించినవి కాకుండా ఈ 3 మార్లు 3 పూటలు అనగానే మనకు గుర్తొచ్చేసింది ఏంటంటే మీకు అంటే అంత ఈజీగా స్ట్రైక్ అవ్వట్లా. నిద్ర. 3 పూటలు ఎవరు నిద్రపోతారమ్మా? అది కాదు. 3 పూటల అని అనగానే మనకు తిండితో పాటు గుర్తొచ్చేది ఏంటంటే మందులు, ఔషధాలు, మెడిసిన్స్. డాక్టర్ గారు ఏం చెప్తారండి? ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇది అంటారు. ఉదయము, ఇది మధ్యాహ్నం, ఇది సాయంత్రం, ఇది రాత్రి, ఇది తినక ముందు, ఇది తినక తర్వాత, నిద్రపోయే ముందు, నిద్ర లేచిన తర్వాత, పరగడుపున, ఏది చెప్తారు కదా. అంటే మనకు 3 మార్లు రోజు అంటే ఏ తిండి గుర్తు రావచ్చు, లేదా ఔషధాలు, మందులు, మెడిసిన్స్ గుర్తు రావచ్చు. కానీ దానియేలు గారికి రోజు అంటే ముమ్మారు అంటే తిండి కంటే, మెడిసిన్స్ కంటే ఆయన గుర్తొచ్చేది ఏంటంటే ఏం గుర్తొస్తుంది? ఏం చేస్తాడంటే రోజు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను. అదే మన సగం హాఫ్ నాలెడ్జ్ అంటే అదే. మిమ్మల్ని ఊరికే అడగల నేను, మిమ్మల్ని ఊరికలే అడగలేదు ప్రశ్న. మళ్ళీ దాన్ని చదవండి ఆ మాటని, 10వ వచనం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదివి చెప్పండి కరెక్ట్ గా. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా చదువుకొని చెప్పండి. మీరు సగం ఆన్సర్ చెప్పారని మీకు అర్థం అవుద్ది. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన ఆ దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన్ను స్తుతించు వచ్చును. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. చదివారు కదా. దేవుని స్తుతించు వచ్చును. ప్రార్థనతో పాటు ప్రార్థన దేవుడిని స్తుతిస్తున్నాడు. చేస్తున్నాడు, పాటలు కూడా పాడతాను. అర్థమవుతుందండి? రోజు 3 సార్లు క్రమం తప్పకుండా ఏదో తిండి తిన్నట్టు, రోగం వస్తే మందులు వేసుకున్నట్టు భక్తి జీవితంలో ఉన్నాడండి బాబు. ఇంత బిజియెస్ట్ పర్సన్. మళ్ళీ ఇంటికెళ్ళి కిటికీలు యెరూషలేము తట్టుకు తెరిచి ముమ్మారు. ఇది మళ్ళా ఈ చిత్రం చెప్పమంటారా? ఈయన ఎంత బాహాటంగా చేసేవాడు అని అంటే, ఈ కార్యం దానియేలు గారు చేస్తున్న కార్యము ఏదో రహస్యంగా ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా ప్రశ్నిస్తారేమో, ఎవరైనా తెలుసుకుంటారేమో, పసిగడతారేమో, నా గురించి ఏమన్నా చెప్తారేమో. ఈరోజు దేవుడి పిల్లల్లో చాలా మంది ఇట్లా బిక్కు పని బతున్నారు. తెలుసా మీకు? బతున్నారా లేదా చెప్పండి. అవునండి. అయ్యో నేను చచ్చిపోయి, చుట్టుపక్కల కూడా సిగ్గుపడేవాడు. అది ఓకే కాదు, తర్వాత సంగతి. చర్చికి పోతున్నట్టు తెలిస్తే మా రేషన్ కార్డులు కట్ అయిపోతాయేమో, మాకు వచ్చే రాయితీ ఏమా సర్టిఫికెట్స్ కోసం అయ్యారు. ఇప్పుడు చాలా పూర జరుగుతుందండి. అదేనమ్మా. ఇప్పుడు ఉద్యోగం పోతుందేమో నన్ను చాలా మంది అడిగారు. మీకు తెలుసు కదా నేను ఎవరిని? టీచర్ని నన్ను చాలా మంది ఏమని అడిగారంటే, అన్నా మరి మీరు టీచర్గా పనిచేస్తున్నారు,
మెసేజ్లు అన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ జేసీసీ ఆన్లైన్ బైబిల్ క్లాస్ జరుగుతున్నాయా లేదా? చాలా కాలంగా అప్లోడ్ అవుతున్నాయా లేదండి? జేసీసీ మెసేజెస్ అనే దానిలో చాలా కాలం నుంచి వస్తున్నాయా? పాటలు వస్తున్నాయా? పుస్తకాలు రిలీజ్ చేస్తున్నామా? ఆయా ప్రదేశాలకు రేపు 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు జగ్గయ్యపేటలో కంటిన్యూస్ మీటింగ్స్ ఉన్నాయి. 6 రోజులు, 3 రోజులు ఒక చోట, 3 రోజులు ఒక చోట. ఆరాధన 6 ఆరాధనలు ఒక ఆదివారమే జరిగించేటటువంటి పరిస్థితికి నేను వెళ్ళబోతున్నా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉండినప్పుడు మీకు రిస్క్ లేదా? మీకు ఇబ్బంది కాదా? మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయలేదా? నువ్వు ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు? నువ్వు హిందూగా సర్టిఫై కలిగి ఉండి, రిజర్వేషన్ కలిగి ఉండి, జాబ్ తెచ్చుకొని అదే ఇవన్నీ క్రిస్టియానిటీకి ఎలా ప్రాక్టీస్ చేస్తావని నేను అడగలేదా అంటే, అవన్నీ అడిగి అయిపోయాయి, గతం అయిపోయింది అదని చెప్పారు. భయాలు, లేనిపోని భయాలతో ఇప్పటికీ బైబిల్ బాహాటంగా అందరికి కనపడే విధంగా పట్టుకుపోవటము భయమే. తెలుసా మీకు? మేము ఇప్పుడు సెన్సస్ వాళ్ళు వస్తారండి, జనాభా లెక్కలలో వస్తారు కదా, ఇప్పుడు జరుగుతున్నాయి కదా. జనాభా లెక్కలు వచ్చినప్పుడు మీరు హిందువులా క్రైస్తవులా అని అడిగితే ఏం చెప్తారు మీరు? హిందూ అని చెప్తారు. అంతే. ఎందుకు చెప్తారు అట్లాగా? అయ్యో రేషన్ కార్డు పోతుంది, రేషన్ కార్డు పోతే చచ్చిపోతాం కదా. రేషన్ కార్డు ముందు అంతా రేషన్ కార్డు లేకుండా అసలు రేషన్ కార్డు సిస్టమే లేనప్పుడు పెంచలేదా, పోషించలేదా, చేయలేదా? నారు పోసినోడు నీరు పోయాడా అంటాం. ఇవన్నీ మాటలకేనా పరిమితం? ఎవడు మనల్ని అంటే ఇలాగా భయాలతో బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి బతుకులు ఎంతకాలం బతుకుతావు? రోషం లేదా మనకి? అక్క కొడుకున్నాడు, బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తాడు, అల్లుడు. అబ్బాయికి ఆల్రెడీ డైరెక్ట్గా అఫీషియల్స్ నుంచి వచ్చేసింది, నువ్వు క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తున్నట్టు మా వారికి వచ్చింది. నువ్వు క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తున్నట్టు ముందే మాకు చెప్పేయండి, మీకు మార్చేస్తాం అని. ఏం చేస్తారండి? ఉద్యోగం పోద్దనుకుంటున్నారండి. ఉద్యోగస్తులు చెప్తే ఉద్యోగం పోతుందేమో అనుకుంటారు, మళ్ళీ దీనికోసం ఏం మాట్లాడతారు? దీనికోసం ఫైట్ చేస్తారు. బైబిల్ పద్ధతులు తెలియదు మనకి, అంతే. నీతిమంతుల పద్ధతులు తెలియక ఫైట్ చేస్తాం. ఇది అన్యాయం, ఇది దుర్మార్గం, ఇది అక్రమం. కులానికి మతానికి సంబంధం ఏముంది? ఇవి కదా మాట్లాడే చాలా మంది. సరే నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. దానియేలు గారి కోసం చేసినటువంటి ఈ శాసనము సరైనదేనా? న్యాయబద్ధమైందేనా? చెప్పండి, మీరు ఏమంటారు దాన్ని? దర్యావేషు రాజు చేత వచ్చిన ఈ శాసనము దుర్మార్గమైందా లేదా సన్మార్గమైందా? న్యాయమైందా అన్యాయమైందా? ఎవరు మాట్లాడరు ఏంటండి? 30 రోజుల వరకు ఏ మనుషుడి దగ్గర కానీ ఏ దేవుడి దగ్గర కానీ విచారణ చేయకుండా దర్యావేషు రాజు దగ్గర విచారణ చేయాలి అనే శాసనము దుర్మార్గమైందా లేకపోతే మంచిదా? అన్యాయమైందా? అమ్మా దుర్మార్గం అయిందండి. మరి దుర్మార్గం అయిందండి, మనం ఏం చేయాలి మరి? ఇప్పుడు దానియేలు గారు లాంటి వాళ్ళు ఏం చేయాలంటారు చెప్పండి? ప్రార్థన చేయాలండి, స్తుతించాలి. ప్రార్థన చేయాలండి, స్తుతించాలి. ఇప్పుడు మనం ఏమంటున్నాం అండి? ఇప్పుడు ఎస్సీలుగా వినండి, ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ వెళితే ఎస్సీ హోదా కోల్పోతారు అన్న చట్టం సుప్రీంకోర్టు కూడా మళ్ళీ జ్ఞాపకం చేసింది కదా. దాన్ని ఏం చేస్తున్నాం? చాలా మంది ఫైట్ చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం కదా. ఈ పోరాటం చేయటం సరైందేనా అని అడుగుతున్నా నేను ప్రశ్న. దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుని వచ్చా. దానియేలు గారు ఏం చేశారు? ఫైట్ చేశారా? ఏదో తెలియలేనోడా? దానియేలు గారు ఏమన్నా తెలియమానులోడా బుద్ధిమానులోడా? ధనవంతుడు కాబట్టి చేయలేదంటారక్క? జ్ఞానవంతుడు.
జ్ఞానవంతుడు ఆయన, జ్ఞానముతో నిండుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఏమండి? జ్ఞానముతో వివేకముతో నిండుకున్నటువంటి వ్యక్తి. అంత వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి, అంత రాజు తర్వాత ఆ స్థానములోనికి వెళ్ళగలిగాడు అని అంటే చిన్నోడై ఉంటాడండి. సకల శాస్త్ర ప్రావీణ్యతను పొందుకున్నటువంటి వాడు, కలల భావమును మర్మమును ఎరిగినటువంటి వ్యక్తి ఆయన. అంత గొప్ప వ్యక్తి ఎందుకు ఫైట్ చేయలేదు మనకు తెలియదు. మనం ఏం ఫీల్ అవుతామంటే, అసలు లోకములో మనము ఎదుర్కొన్న ప్రతి ప్రాబ్లము ఆల్రెడీ భక్తుల చేత ఫేస్ చేయబడ్డాయన్న విషయమే తెలియదు చాలా మంది. ఫేస్ చేయబడ్డాయి, దాన్ని ఏ విధంగా మనం వెళ్ళాలి అనే విషయం కూడా తెలుసు అన్నటువంటి విషయము తెలుసు. మన వాళ్ళకి చాలా మందికి తెలియదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈయన ఎంత బాహాటంగా చేస్తూ వచ్చేవాడంటే 11వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచి. అంటే ఏం చేస్తాడు? రహస్యంగా చేస్తున్నాడా లేకపోతే బహిరంగంగా చేస్తున్నట్రా చెప్పండి మీరు? బహిరంగంగానే చేస్తున్నాను. బహిరంగంగానే చెప్తున్నా. నేను గట్టిగా చెప్పుకోగలమా, ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను క్రైస్తవుని, నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఆ రేషన్ బియ్యం ఏమవుతాయి? పోతాయండి. రేషన్ బియ్యం పోతే చచ్చిపోతావు. మళ్ళీ ఏమంటావు? నన్ను పోషించువాడవు, మన స్థిరపరచువాడవు, బలపరచువాడు, అన్ని గ్యాస్ కొట్టే మాటలు మాట్లాడతావు దేవుడి దగ్గర. ఇక్కడికి వచ్చేసరికి బెబ్బే అనే పరిస్థితులు వచ్చేస్తాయి. ఏంటిది? దానియేలు గారు బాహాటంగా అందరూ గుంపు కూడి వచ్చి చూస్తూ ఉండగా పని చేశాడు. మరి రాజు అన్యాయమైనటువంటి శాసనం చేసిన దానికి తల ఒగ్గిపోవటం జరిగింది. అసలు ప్రపంచంలోనే కీడు కల్పించే చట్టాలే ఉన్నాయి ఈరోజు ప్రపంచం అంతా. ఎన్ని వాటికి ఫైట్ చేస్తావు అంటే, ఈరోజు మన దాకా వచ్చింది కాబట్టి, మనకు సంబంధించింది కాబట్టి ఫైట్ చేయాలంటావు. ఈరోజు సుప్రీంకోర్టు ఒక తీర్పు తెచ్చింది, దానికోసం ఫైట్ చేస్తున్నారు మీరు ఎవరన్నా? ఏమిచ్చింది తీర్పు? భార్య భర్త సొత్తు కాదు అనే స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఎవరు ఫైట్ చేస్తున్నారు మరి మీలో? భర్త భార్య సొత్తు కాదు. పెళ్ళైనటువంటి వాళ్ళైనా సరే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో వ్యక్తులతో సహజీవనం చేయొచ్చు, భర్త కానీ భార్య కానీ. తీర్పు వచ్చింది తెలుసా మీకు? మరి ఎందుకు ఫైట్ చేయరు మీరు? వద్దా మనకి? మనకు అవ్వద్దు. మన దాకా వచ్చింది కాబట్టి దీనికి ఫైట్ చేయాలి. దానియేలు గారి దాకా వచ్చింది ఇది కూడా దానియేలు గారి దాకా వచ్చింది. మరి ఎందుకు ఫైట్ చేయలేదు? మనకున్న తెలివితేటలు ఆయనకి లేవు. మరి పన్ను వసూలు చేయటం నిజంగా కొత్త నిబంధనల విషయంలో అది సబబైందా, అన్యాయమైందా? రోమా ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తుంది కదా, అది సరైంది కాదు. ఎందుకనంటే రోమా ప్రభుత్వము కొందరి గుత్తదారులను ఏర్పాటు చేసింది, వాళ్ళకి జీతాలు అరకొరగానే ఇచ్చింది, వాళ్ళనే సుంకం వసూలు చేసేవారు, ట్యాక్స్ కలెక్టర్స్ ఉంటారు కదా. వాళ్ళకి చెప్పింది ఏంటంటే, నీ ఇష్టం వచ్చినంత తీసుకో, నాకు మాత్రం ఇంత ఇవ్వు అని బహిరంగంగా ఇచ్చేసింది పవర్స్. తెలుసా మీకు ఆ విషయం? బాప్తిస్మ యోహాను గారి దగ్గరికి సుంకర్లు వచ్చి మేము ఏం చేయాలని అడుగుతారు. అడిగితే ఏమంటాడు? మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అని అంటాడు. అంటే అర్థం ఏంటి? నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకుంటున్నారు, ఎక్కువ తీసుకుంటున్నా అడిగే నాదు లేడు. ఎందుకు లేడు అంటే చెప్పినోడు వాడు కనుక. మరి అట్లాంటి పన్ను కట్టాడా లేదా ప్రభు? ఎందుకు ఫైట్ చేయలేదంటారు? కట్టినాడు. అదే ఫైట్ ఎందుకు చేయలేదు?
మనం ఫైట్ చేయాలి, ఏమనుకున్నారు, అది ఇది అన్యాయం, దుర్మార్గం, అక్రమం అనేది మనం ఈరోజు గలవెత్తున్నాం కదా. వాళ్ళు ఆ పని ఎందుకు చేయలేదంటారు? అలాంటి తెలియలేని వాళ్ళు, మనకున్నంత అవేర్నెస్ లేని వాళ్ళు అనుకుంటాం మనం. ధనవంతులు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ధైర్యము లేని పిరికోళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. నేను ఇప్పటికీ మా అఫీషియల్స్కి చెప్పిన మాట ఒకటే, ఏమన్నా తెలుసా అండి, నా బిడ్డలది సర్టిఫికెట్స్ ఆల్రెడీ మార్చేసుకున్నా, నేను మార్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. నేను మీ వరకు మీ వంతుగా ఏమైనా చేయగలిగితే చేయండి, దానికయ్యే ఖర్చు కూడా నేను పెట్టుకుంటాను. నాకు వచ్చిన ఆ పేరు కూడా, మా అమ్మనాలు పెట్టిన పేరు కూడా నాకు ఇష్టం లేదు. నేను నా పేరు లాజరస్ క్రిస్టియన్ అని పెట్టుకుంటాను, ఆ పేరు మార్చుకుంటాను, అన్నీ మార్చుకుంటాను. మీరు ఎవరన్నా చేయగలను అంటే చేయని చెప్పా. ఏమవుద్ది? ఏదో అవుద్దని అనుకుంటున్నారు, ఏమో అయిపోతాం అనుకుంటున్నారు చాలా మంది. ఏమి జరగదు అక్కడ. ఇది మనం గ్రహించాలి, గుర్తించాలి పిల్లలు. దానియేలు గారు వీళ్ళందరూ గుంపు కూడా వచ్చి చూసేసరికి అప్పుడు రాజు దగ్గరికి వచ్చారు. దాని గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో, రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవుణ్ణైను మానవుణ్ణైను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడిన నీవు ఆజ్ఞయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయో పారసీయుల యొక్కయో పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము, ఎవరును దానిని లద్దుపరచజాలరు అనేను. అవును, ఎస్ ఇచ్చాను నేను, దాన్ని ఎవడే కానీ మీరడానికి లేదు, రద్దుపరచడానికి లేదు, అమలు చేయాల్సిందే అని అంటే అప్పుడు చెప్పారు వాళ్ళు. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు, నిన్నే గాని నీవు పుట్టించిన శాసనంనే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడు అనేది చెప్పే. అంటే పట్టని వాడు మన గురించి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఒక రకంగా ఉంటది, మనం అంటే ఇష్టపడిన వాళ్ళు మన గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ మరో రకంగా ఉంటుంది. ఇదిగో ఈ గిట్టనోళ్ళు ఏమని చెప్తున్నారంటే, వాళ్ళు చెప్పండి మాటలు, చెరపట్టబడిన యూదులలోనున్న దానియేలు. ఇప్పుడు చెరపట్టబడిన యూదుడు ఆయన? మీరు చెప్పండి. ప్రారంభంలో పట్టబడిన యూదుడే, మరి ఇప్పుడెవరు? ఇప్పుడు ఎవరు? ప్రధానమంత్రి. ప్రధానమంత్రి అయితే చెరపట్టబడిన యూదులు. అందుకే ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మన గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే వాళ్ళు వే ఆఫ్ ఇన్ఫర్మేటింగ్, అది సిస్టమ్ స్టైల్ ఉంటుంది, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? నెగిటివ్గా చెప్తున్నారు అనుకోండి, అంటే మనల్ని కించపరిచే విధంగా, మనల్ని అవమానపరిచే విధంగా చెప్పారు. నేను ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు అర్థం కావటానికి. నా స్టూడెంట్ సర్పంచ్ అయ్యాడు. నా స్టూడెంట్ ఊర్లోకి వచ్చి, ఇల్లు తెలియదు అబ్బాయి, ఇల్లు తెలియదు, ఊరికి వచ్చాం. అంటే ఎలక్షన్ డ్యూటీ వేసినప్పుడు మాకు వాళ్ళ ఊర్లోనే పడినప్పుడు సర్పంచ్ విషయంలో ఆరా తీసి కనుక్కుందామని, ఊరు సర్పంచ్ పలానా పేరు, ఎక్కడ ఉంటుంది ఇల్లు అని అంటే, వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా అండి, అంటే వాళ్లకు ఎలాంటి గుడ్ విల్ ఉందా లేదా ఆ వ్యక్తి గురించి అనేది ఆ మాటతో నాకు అర్థమైపోయింది. ఏమన్నారు అనుకున్నారు? ఓ, ఆ మాలూరు పిల్లోడా, ఏంటి సర్పంచ్ ఏంటి పక్కన పెట్టండి. ఈరోజు పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి కూడా ఆహ్వానం పొందుకోని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ద్రౌపది ముర్ము. పేరున్నారా? ద్రౌపది ముర్ము. ఎవరు అనుకుంటున్నారు? ప్రెసిడెంట్. ఏమ్మా? ప్రెసిడెంట్. వెరీ గుడ్. భారతదేశ రాష్ట్రపతి, ప్రథమ పౌరురాలు
అంత స్థితిలో ఉంటే ఆమె ఎస్సీ కాదు ఎస్టీ అయినందుకు ఆమెకు ఆహ్వానం లేదు. ఇప్పటికీ మంత్రిగా ఎస్సీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు గుళ్ళోకి రావడానికి లేదు, అనుమతి లేదు, నువ్వు ఆ దేవుడికి పట్టవసలు లాంటివి సమర్పించడానికి కూడా నీకు అధికారం లేదని చెప్పేసి అపోజ్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి తెలుసా. అందుకే మన గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడే అర్థం చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక క్లూ, మర్చిపోకండి. మానవుని యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉండబోతుందనేది మన గురించి చెప్పేటప్పుడే అర్థమైందా. ఇప్పుడు చెరపట్టబడిన యూదుల్లోనున్న దానియేలా, ప్రధానమంత్రి దానియేలు అనాలి కదా, మన రాజ్యంలో మా అందరి మీద అధికారి దానియేలు అనాలి కదా. అట్లా అనరు. రోజు అసలు నిన్ను కానీ మరలా చెప్పేటప్పుడు ఇలా చెప్తున్నారు, నిన్ను కానీ నువ్వు ఇచ్చిన శాసనాన్ని కానీ ఏ మాత్రం లెక్క చేయట్లా. కోపం రావాలి, ఆక్రోషం రావాలి, ఆవేశం కట్టలు తెంచుకోవాలి. ఆ విధంగా చెప్తున్నారు. 30 రోజుల వరకు ఏంటంటే ఒక్క రోజు కూడా ఉండలేదండి. రోజుకి 3 సార్లు నీకు కాదు వేరే వాళ్ళ దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాడు అనే మాటలు మన గురించి నెగటివ్ గా పట్టణోళ్ళు గిట్టనోళ్ళు చెప్తే ఇంత స్ట్రాంగ్ గా చెప్తారు, మర్చిపోకండి. అర్థమవుతుందా. శత్రువు మన గురించి ఇంట్రడ్యూస్ చెయ్యాలంటే అంత బలంగా చెప్తారు, మర్చిపోకండి. ఆ మాట చెప్పిన తర్వాత చూడండి 14వ వచనం. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేశాడు. ఏంటండి భక్తులంటే ఎంత క్రేజ్ ఉందంటేనండి వాళ్ళకి. దేశాన్ని పరిపాలించే రాజు తన శాసనాన్ని మీరినా కూడా దానియేలును రక్షించుకోవాలనుకున్నాడంటే ఎంత వ్యక్తిత్వం కలిగి ఉంటాడు మీరు చెప్పండి. గ్రేట్ అండి. ఎంత వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, ఎంత ఇంప్రెస్ చేసినటువంటి వాడు అయితేనండి ఉదయం నుంచి సాయంత్రం వరకు దానియేలు గారిని రక్షించాలి అన్నటువంటి స్థితిలో ఉన్నాడంటే దానియేలు గారి యొక్క శ్రేష్టత, స్వచ్ఛత రాజుగారికి తెలుసు. గుర్తుపెట్టు, తన పనిలో నిపుణత కలిగిన వాడి కంటే నమ్మకత్వం కలిగిన వాడికి దీవెనలు మెండుగా ఉంటాయి. ఈరోజు నిన్ను నన్ను ఎంతమంది పెద్దలు నమ్మగలుగుతున్నారు? మన ఇంటి వాళ్ళు, మనం పనిచేస్తున్న చోట్ల ఉన్నవాళ్ళు ఎంతమంది నమ్మగలుగుతున్నారు? ఆ నమ్మకాన్ని కలిగే విధంగా, చూరగొనే విధంగా మనం ఎంతమంది బతుకుతున్నాం చెప్పండి. ఏదో పుట్టేస్తున్నాం, బతికేస్తున్నాం, తినేస్తున్నాం, తిరిగేస్తున్నాం, అయిపోతున్నాం, ఒకరోజు మట్టికి చేరిపోతాం. ఇది కాదండి జీవితం అంటే. అనేకుల హృదయాలను దేవుడి వైపు కదిలించి ఒక మహాశక్తిగా మనం ఉద్భవించాలి, మర్చిపోకండి. గట్టిగా గొప్ప ఆలోచనలతో బతకండి దేవుడి మహిమ కోసం. అర్థమవుతుందండి. దానియేలు గారు ఏదో చేశాడు. ఇంకా చూడండి 15వ వచనంలో, ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి మళ్ళా సందడితో వచ్చారు. రాజు స్థిరపరచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవ్వడును రద్దుపరచజాలి. ఎవ్వడును అన్న దాంట్లో నువ్వు కూడా అని అర్థమైందా? రాజుతో మాట్లాడేటప్పుడు రాజు చేసిన తీర్మానం రాజు కూడా రద్దుపరచడానికి లేదు. నువ్వు ఏదేదో దానియేలు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటున్నావు, అది చల్లదది అని చెప్తూ చట్టాల గురించి మాట్లాడుతున్నారు. ఇది మాదీయులకును పారసీయులకును విధి అని తమరు తెలుసుకోవాలి అని రాజుకే చెప్తున్నారు. చూసారా, ఒక మనిషి మీద కక్ష గడితే రాజును సైతము శాసించే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, గమనించండి. కానీ ఎందుకు 16వ వచనంలో చేసేదేమి లేక అంతటి రాజు ఆగ్నేయగా బంట్రోతులు దానియేలు పట్టుకుని
సింహముల గుహలో పడదోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గురించి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారులను ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతట రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయేను. రాజ్యంలో ఉన్న కోట్ల మంది ప్రజల్లో దానియేలు ఒకడు. ఆయనకి ఏదో జరిగితే ఈయన రాత్రంతా నిద్ర పట్టకపోవటం ఏంటి, నాట్య వాయిద్యములు లేకుండా ఉండటం ఏంటి, ఇదంతా ఏంటంటే అసలు నీతిమంతుడు దేశాన్ని చక్రవర్తిని ఎంత కకావికలు చేస్తున్నాడండి. నీతికున్న శక్తి అది, నీతిమంతులకున్న శక్తి. ఒక్క రోజు కాకపోయినా మరొక రోజైనా ఆ నీతికి దాసోహం కావాల్సిందే, ఎంతటి కరుడుగచ్చిన వాడైనా. తెలుసా మీకు? తెలియదని చాలా మంది. అందుకే నీతిని కోల్పోకూడదు, నీతిగా బతకటాన్ని కోల్పోకూడదు. దేవుడిచ్చినటువంటి నియమబద్ధంగా బతికేటటువంటి ఆ జీవితాన్ని మనం ఎప్పుడు కూడా తాకట్టు పెట్టకూడదు, మర్చిపోకండి. చూడండి 19వ వచనం. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగారు. అర్థమైపోయింది. తెల్లవారుదాకా సింహభవనంలో అసలు బయటికి రావటానికి అవకాశం లేకుండా రాయి పొర్లించి ముద్ర వేసి పెట్టేసి ఉంటే ఆ సింహాలు ఏం చేసి ఉంటాయి? పిండి పిండి చేసేసి ఉంటాయి. దాఖలాలు నామరూపాలే లేకుండా చేస్తుంటాయి. అంత ప్రధానమంత్రిగా పలికినటువంటి వ్యక్తిని అంత్యక్రియలు కూడా చేసుకోనీయకుండా తన సొంత వారు అంత దారుణమైనటువంటి చావు కోసం ఆదేశించాడు. ఇప్పుడు చూసాం కరోనా ఏం చేస్తారు? కరోనా వచ్చి చనిపోతే ఏం చేసేవాళ్ళు అండి చెప్పండి? కరోనా వస్తే ఏం చేసేవాళ్ళు? వచ్చి చనిపోయి ఉంటే వ్యక్తుల్ని ఊర్లోకి తెచ్చేవాళ్ళ? ఊరి బయటనే ఊరి బయట అట్టించి అట్టే. ఇక ఎవడు చూడాల్సినటువంటి పని లేదు, ఇక ఏ తంతులు లేవు. ఈరోజు మనం అందరూ కొట్టు చేస్తున్నాం చూసారా? తల అటు తిప్పాలి, ఈడు చచ్చిపోయిన తర్వాత ఈడు తిప్పితే ఏముంది? ఏ వైపు పెట్టాలట తెలుసా? ఇదంతా చెప్తా ఉంటారు లేదా? చనిపోయిన తర్వాత పాతేసేటప్పుడు ఏ వైపు పెట్టాలంటారండి తల? లేదా? తూర్పు వైపుకి, తూర్పు వైపుకో, పడమటి వైపుకో, ఈ 4 దిక్కుల్లో గాను, ఈ 4 మూలలు గాను ఏదో ఒక వైపు పెట్టాలంటారు. మళ్ళీ ఏమంటారు? ఏది కట్టి ఉండకూడదట. అంటే మొలతాళ్ళు లాంటివి కానీ అవి కానీ ముడులు గిడులు ఏమి ఉండకూడదట. ముళ్ళన్నీ తీసేయాలి. ముళ్ళలో ఉంటే ఏమన్నా లేసొస్తాడేంటి? ముళ్ళు అలాగే ఉంటే లేసొస్తారా? పిచ్చి జనం. మరి కరోనా టైంలో ఎక్కడ పోయాయి ఈ ట్రెడిషన్లన్నీ? కనీసం చూడడానికి కూడా లేని పరిస్థితిలో ఉంది కదా. సేమ్ ఇప్పుడు చూసాం కరోనా, కానీ అప్పటి కాలంలోనే ఇదిగో ఎవరు చూడడానికి కూడా నోచుకోకుండా చేయటం జరిగింది. సో దాఖలాలే లేకుండా చేయాలనుకున్నారు. వచ్చేసాడు. తెల్లారు ఎప్పుడవుద్దా అని ఎదురు చూసి మళ్ళీ కూడా కొంతమంది ఆన్లైన్ ఎప్పుడవుద్దా, తెల్లారు ఎప్పుడవుద్దా వచ్చేద్దాం అనేటువంటి ఆలోచన చేస్తుంటారే. రాజు పరుగున వచ్చాడు. అంటున్నాడు, జీవము గల దేవుడి సేవకుడు అయిన దానియేలు, నువ్వు నిత్యము సేవించే నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అనగానే ఊహించని పరిణామం వచ్చింది. 21వ వచనంలో ఉంచండి. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా. అసలు ఒక మనిషి జీవితం అంటే గుర్తుపెట్టుకోండి, ఆ జన్మకు సార్థకత
వాళ్ళ పైన ఉన్నటువంటి ఇద్దరి దృష్టికి నిర్దోషిగా బతకాలి. మర్చిపోకండి, మనకు అవన్నీ తెలియదు. అసలు ఒకటి సృష్టించిన దేవుడికి నిర్దోషిగా బతకాలి. తన పైన ఉన్నటువంటి వ్యక్తులు అంటే మన గురించినటువంటి లెక్కలు బాధ్యతలు కలిగిన వ్యక్తులకు లెక్క చెప్పాలి. మర్చిపోకండి, వాళ్ళ దృష్టికి దోషులు కాకూడదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడి విషయంలో మీకు క్లారిటీ ఉంది, దేవుడి విషయంలో నిర్దోషిగా ఉండాలి. మరి భూమి మీద ఎవరికి మనం నిర్దోషిగా బతకాలి చెప్పండి ముందు, అందరికంటే ముందు? భర్తకి నిర్దోషిగా, నా భర్తకి నేను నిర్దోషిగా బ్రతకాలన్నా. ఓకే, రైట్. ఇంకా ఇక్కడ గమనించాల్సిన విషయం చెప్పండి. మన వర్క్ చేసేదికి నిర్దోషంగా ఉండాలి. గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవన్నీ కరెక్టే. మన అమ్మ నాన్నలకు దృష్టిలో మనం నిర్దోషులుగా ఉండాలి, కట్టుకున్న వాళ్ళ విషయంలో నిర్దోషులుగా ఉండాలి, పిల్లల విషయంలో వర్క్ చేస్తున్న చోట్ల నిర్దోషం, ఇవన్నీ ఓకే. అసలు మర్చిపోతున్నారు మీరు. సంఘంలో గుడ్, సంఘంలో అనేది వచ్చి రావడం వరకు కరెక్ట్ తమ్ముడు. మీ ఆత్మలను కాచి దేవుడికి అప్పగించే లెక్క ఎవరిది? మా బోధకులు గారిదండి. మీ సేవకుడిది, మీ పాస్టర్ గారు, మీ కాపరిది కదా. ఆయన దృష్టికి ఇప్పుడు మన అధికారి, స్పష్టంగా చెప్పాలంటే తండ్రి, ఆత్మీయ తండ్రి స్థానంలో ఉన్నవాళ్ళు ఎవరు అంటే దైవజనుడు. ఈ రోజు దైవజనుడి ప్రమేయమే లేకుండా మనం అన్ని చేసుకుంటాం. ఆయన ఆటలో అట్టిపండు చేస్తాం, సంతలో చింతపండు చేస్తాం. తెలుసా మీకు? కొన్ని సంఘాల సహవాసాలు ఎట్లా ఉంటాయి తెలుసండి? ఏ స్కూల్కి వెయ్యాలి, 10th అయిపోయిన తర్వాత ఏ గ్రూపుకు పంపించాలి, ఎక్కడ స్థలము కొనాలి, ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలి, దీనిలో ఏ తంతులు జరిగించాలి, ఏమి జరిగించకూడదు, మొత్తం ఫస్ట్ దైవజనుడిని సంప్రదించి ఆయన సూచనలు ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ అవుతారు. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను పెళ్ళిళ్ళ దగ్గర, ముఖ్యంగా పెళ్ళిళ్ళ దగ్గర చెప్తున్నా. ఎందుకంటే మీకు తెలియదు, పాట విన్నారు కదా, వివాహం పాట విన్నారు కదా, ఎంత పంట అంట పెళ్ళి అంటే ఏమని రాశాను గుర్తుందా మీకు? మర్చిపోయారా? ఒకసారి కదా వినింది, ఎవరు గుర్తులేదా? అది ఇంకా రాలేదు, రిలీజ్ అవ్వలేదు. ఏమ్మా? 100 ఏళ్ల పంట. 100 ఏళ్ల పంటను రాలేదు నాన్న, ఆయన ప్రపంచం అనుకునేది. దేవుడే వేసిన శాశ్వత పంటే వివాహమే అని రాశా. ఒకరోజు పంట కాదు, అది శాశ్వత పంట. మరి శాశ్వతమైన పంట విషయంలో అసలు మీకున్నటువంటి తెలిసిన విషయాల కంటే, అందరికంటే ఎక్కువ తెలిసిన విషయాలు, దైవికమైన దేవుడి మర్మాలు కూడా తెలిసి సంఘం ఏంటి, సమాజం ఏంటి. ఎందుకంటే 10 చోట్ల తిరిగినవాడు, 10 రకాల వ్యక్తిత్వాలు చూసినవాడు, మనస్తత్వాలు చూసి బైబిల్లోకి వచ్చి దేవుడి ఆలోచనలు ఎరిగినవాడు మీ దైవజనుడు. ఆయనకంటే చక్కగా సెలెక్ట్ చేసి ఇవ్వగలంటే ఎవరు? మీరు ఎలా అనుకోగలుగుతున్నారు? అన్ని రెడీ చేసుకొని మీరు రండి అని పిలుస్తారు. ఎందుకు? ఈ లోపం దైవజనుడిని ఇంటర్ఫియర్ చేస్తే అన్ని క్వశ్చన్ చేస్తాడు కదా. కులం చూసి ఉంటే కులాన్ని క్వశ్చన్ చేస్తాడు, రంగు చూసి మాత్రమే ఆలోచన చేస్తే రంగు గురించి ఆయన మాట్లాడటం జరుగుతుంది. ఈ కట్న కానుకల విషయంలో, లావాదేవీల విషయంలో అది సంతలో బర్రెలాగా గొర్రెలాగా అమ్మేసినటువంటి పరిస్థితులు ఉంటాయి చూసారా. మగపిల్లవాడికి కట్నం తీసుకోమని నిబంధనలో ఎక్కడైనా ఉందా? చెప్పగలరా? లేదు. మరి మగపిల్లలు కలిగిన వాళ్ళు తీసుకుంటున్నారా లేదా? తీసుకుంటున్నారండి. అంటే మన నిబంధనలో ఉన్నట్ట మనం అసలు దేవుడి దృష్టికి, తర్వాత సేవకుడి దృష్టికి నిర్దోషంగా. అసలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవకుడికి రెస్పాన్సిబుల్ గా ఉండాలి.
బాధ్యత మనం ఆయన విషయంలో మనకు ఉండాలి. మనం ఏ దోషం ఆయన విషయంలో మనకు రాకూడదు అన్న ఆలోచన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి బాబు. ఇట్లాంటి మాట్లాడితే ఏమంటారంటే అసలు మంచి సేవకుడు ఎక్కడ ఉన్నాడండి, నిన్నెవడు మంచి సేవకుడి దగ్గర మంచి సేవకుడు కానోడి దగ్గర తీసుకోని చెప్పారు మిమ్మల్ని. నేను ఎంతమంది చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. నీకు నాకు చాయిస్ ఇచ్చాడు దేవుడు. చాయిస్ విషయంలో జాగ్రత్త పడాలి. జీవిత భాగస్వామిని ఎన్నుకోవటంలో చాయిస్ ఇచ్చాడు, జాగ్రత్త పడు. స్నేహితుల విషయంలో చాయిస్ ఇచ్చాడు, జాగ్రత్త పడండి. దైవజనుడి విషయంలో చాయిస్ ఇచ్చాడు, జాగ్రత్త పడండి. ఎవడు బొమ్మన్నాడు గుడ్డెత్తి చేలో పడ్డట్టు? జీవితం అంటే ఏమంటున్నారు? ఆషామాషి అనుకుంటున్నారా? భక్తి జీవితం ఇంకా శ్రేష్టంగా మనం జాగ్రత్తగా డీల్ చేసుకోవాల్సింది, పిచ్చి పిచ్చిగా తీసుకోవాల్సింది కాదు అది. ఇప్పుడు మీ ఆత్మల బాధ్యత మీ అమ్మనాన్నది కాదు, మీది కాదు. మీరు ఏ దైవజనుడి దగ్గర అయితే బాప్తిసం తీసుకున్నారో ఆయన దగ్గర ఎదిగి ఆయనకు ఒక మంచి తండ్రికి కుమారుడు ఏలాకు ఉపచారము చేశానో ఆ రీతిగా చేశాడు నాకు తిమోతి అని చెప్పాడు పౌలు గారు. అలా మీ గురించి చెప్పుకోగలగాలి దైవజనుడు. నా బిడ్డ, నా ఆత్మీయ కుమార్తె, నా ఆత్మీయ కుమారుడు అని సగర్వంగా చెప్పుకోవాలి మీ గురించి. దానియేలు గారు దేవుడి దృష్టికి, తన యజమానుడైనటువంటి రాజు దృష్టికి నిర్దోషిగా ఉన్నాడు. అసలు రాజు ఈ విధంగా ముందు వెనక ఆలోచన చేయనీయకుండా అయినా గట్టిగా నిలబడి ఉంటే ఇంత దాకా రాణించేవాడు కాదు కదా. నువ్వు ప్రయత్నం చేసే కానీ గట్టి ప్రయత్నం చేయలేకపోయావు, నన్ను ఈ విధంగా అన్యాయంగా చేసావు, ఏదో దేవుడు దయ వల్ల నేను బయటపడ్డాను కానీ లేకపోతే ఏమైపోదును, మళ్ళీ చేసిందంతా చేసి ఇక్కడికి వచ్చేస్తున్నావు రాజా, ఇవన్నీ మాట్లాడేవాడు మీతో ఇంకొకడే ఉంటే. కానీ ఆ పరిస్థితి లేదు, గమనించండి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి పిల్లరా. కాబట్టి ఇవన్నీ మనం మనస్కరించాల్సినటువంటి అక్కర ఉంది. దేవుడి కరుణాహస్తం మనకు తోడుగా ఉండేటటువంటి విషయంలో దానియేలు గారి జీవితం మనకు ఒక ఆదర్శప్రాయంగా మనకు నేర్పించేది ఒకటే. ఇక్కడ ఎవడైతే నమ్మకంగా ఉంటాడో వాడికి దీవెనలు మెండుగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకరోజు సింహపు నోట నుండి కూడా తప్పించబడ్డాడు పౌలు గారు. ఎందుకంటే దేవుడి సంకల్పానుసారంగా ఆయన జీవితాన్ని సమర్పణ చేసుకోవటం జరిగింది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం కొరకు తమను తాము అప్పగించుకున్నటువంటి పౌలు బర్నబాని రాయబడింది. ఈరోజు ఎవరికి అప్పగించబడుతున్నాయి మన బ్రతుకులు, జీవితాలు? ఆలోచించండి. కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి పిల్లరా. తర్వాత మరొక ఆదర్శప్రాయుడి యొక్క జీవితాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు విన్న వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే దయచేసి అడగండి.